శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం రాఖీ పౌర్ణమి గురించి ప్రస్తావించుకుందాం. ముందుగా అందరికీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమినే శ్రావణ పౌర్ణిమ అని, జంధ్యాల పౌర్ణిమ అని, రక్షాబంధన్ అని పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజున పురాణాల్లో చాలా విశేషమైనటువంటి కథలు ఉన్నాయి. మనకు చరిత్రలో అలెగ్జాండర్, గ్రీకు యువరాజు అయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి ఒక దురాశతో భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. గ్రీకు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చేస్తాడు. గాంధార దేశం అప్పట్లో. ఈ గాంధార దేశంలో ఉన్నటువంటి ఒక యువరాణి రోక్సానా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత భారత్ మీద దండయాత్ర చేద్దామని చెప్పేసి సంకల్పించి బయలుదేరే సమయంలో భార్య ఒక మాట చెబుతుంది: భారతదేశం మీద దండయాత్ర చేయవద్దు, అది చాలా పవిత్రమైన పుణ్యభూమి, అక్కడ అందరూ కూడా ఆధ్యాత్మవేత్తలు, ఋషులు, మునులు, పండితులు, గొప్పవారు, సాధువులు అందరూ కూడా ఉన్నారు, జయించడం చాలా కష్టమని కూడా చెబుతుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. తప్పకుండా భారతదేశాన్ని సందర్శించాల్సిందే, జయించాల్సిందే. అప్పుడు మళ్ళీ రోక్సానా ఒక మాట చెప్తుంది: భారతదేశం మీద దండయాత్ర చేసినప్పటికీ తక్షశిల యువరాజు అయినటువంటి పురుషోత్తముడి మీదికి మాత్రం దండయాత్ర చేయవద్దు. భుజబల పరాక్రమాలు గలటువంటి వీరుడు ఆయన. ధర్మబద్ధమైనటువంటి పరిపాలనతో అప్రతిహతంగా ఆయన పరిపాలిస్తున్నాడు. తక్షశిల మీద దండయాత్ర చేయవద్దు అని చెబుతుంది. పరమ మూర్ఖుడు కదా అలెగ్జాండర్, ఎవరు చెబితే వినేవాడు కాదు. ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. తప్పకుండా తక్షశిల మీదనే యుద్ధం చేస్తాను, పురుషోత్తముని జయించాలి. కొంత సైన్యాన్ని తీసుకొని భారత్ మీదకి వచ్చిన తర్వాత పురుషోత్తముడి సామంతరాజు అయినటువంటి నంబి, వాడు పురుషోత్తముడికి శత్రువు. నంబిని కలుసుకొని నంబి సైన్యాన్ని తనతో కూడబెట్టుకొని పురుషోత్తముడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం జరిగిన అనంతరము పురుషోత్తముడు ఒకసారి ఓడిపోయాడని చెప్పేసి చరిత్రలో ఉంది. మళ్ళీ తిరిగి కొంత సైన్యాన్ని తీసుకొని అలెగ్జాండర్ మీద దండయాత్ర చేస్తాడు. అలెగ్జాండర్ని బంధిస్తాడు. బంధించి తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టేస్తాడు. ఈ విషయము అలెగ్జాండర్ భార్య అయినటువంటి రోక్సానాకు తెలుస్తుంది. ఆమె ఊహించింది, ఎట్లాగూ పురుషోత్తముడి మీదకి దండయాత్ర చేస్తాడు, తప్పకుండా ఓడిపోతాడని చెప్పేసి. అప్పుడు రోక్సానా పురుషోత్తముడి దగ్గరికి వచ్చి
ఒక కంకణాన్ని కడుతుంది. కట్టి అన్నా అని సంబోధిస్తుంది. సోదరభావంతో వచ్చావమ్మా, నీకేం కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు చెబుతుంది, అలెగ్జాండర్ నన్ను వివాహం చేసుకున్నాడు, నా భర్త, ఆయన వదిలిపెట్టేసి. ఆ విధంగా సోదరభావంతో కంకణం కట్టింది కాబట్టి ఉత్తముడైనటువంటి పురుషోత్తముడు అలెగ్జాండర్ను వదిలేస్తాడు. ఆ విధంగా మళ్ళీ గ్రీకుకు ప్రయాణమై వెళ్ళిపోతాడు. మార్గమధ్యంలోనే బాబిలోనియా అడవిలో దాహం వేసి మరణిస్తాడు, విషజ్వరం వచ్చేసి. అకారణంగా భారత్ మీద ఎవరు యుద్ధాన్ని ప్రకటించినా కూడా అకాల మరణమే చెందారు చరిత్రలో. ఆ విధంగా పురుషోత్తముడికి సోదరి అయినటువంటి సోదరభావంతో కట్టినటువంటి కంకణం అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య సోదర భావాన్ని పెంచాలి, ప్రేమానురాగాలతో కలకాలము హాయిగా సంతోషంగా ఉండాలి అనే తలంపుతో వచ్చినటువంటి పండగే రాఖీ పండుగ. ఆ రోజు శ్రావణ మాసంలోని పౌర్ణమి అయింది కాబట్టి ప్రతి శ్రావణ పౌర్ణమికి మనం ఈ విధంగా రాఖీ కట్టుకుంటాం. అదేవిధంగా ద్వాపర యుగంలో బలిచక్రవర్తి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి యొక్క త్రివిక్రమ అవతారంలో, వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి రాజును చేస్తాడు శ్రీ మహావిష్ణు. కొంత అకారణంగా వీడిని పాతాళ లోకానికి పంపించాను కాబట్టి వీడికి ఏదైనా వరం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వామనుడు బలిచక్రవర్తిని అడుగుతాడు, నీకేం కావాలి నాయన? పాతాళ లోకం అంతా కూడా నీదే, ఇక్కడ రాజుగా నువ్వు చలామణి కావచ్చు. అప్పుడు బలిచక్రవర్తి, నా అంతఃపురంలో ద్వారపాలకుడిగా కాపలా ఉండు అని కోరుకుంటాడు. అంటే ఒక విచిత్రమైనటువంటి కోరిక. వాడికి కూడా నన్ను కొంచెం మోసం చేసి పాతాళ లోకానికి పంపించాడని చెప్పేసి ఉంది. మామూలుగా బలిచక్రవర్తి భక్తుడే, శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ఆయన. అయినప్పటికీ స్వామి, నా అంతఃపురంలో నా రాజద్వారం దగ్గర నువ్వు కాపలా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. చాలా రోజుల తర్వాత వైకుంఠంలో లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా రోజులైపోయింది, ఇంకా రావట్లేడు అని నారద మహర్షి ద్వారా విషయాన్ని కనుక్కొని పాతాళ లోకానికి వెళుతుంది లక్ష్మీదేవి. అక్కడ ఒక కంకణాన్ని తయారు చేసి ఆ కంకణాన్ని తీసి బలిచక్రవర్తి కడుతుంది. అన్నయ్య అని సంబోధిస్తూ కడుతుంది. లక్ష్మీదేవి అంతటి మహాసాధ్వి అయినటువంటి ఇల్లాలు నా ఇంటి ముందుకు వచ్చేసి నాకు కంకణం కట్టి నా శ్రేయస్సును, నా ఆయుష్ను కోరుకుంటుంది. అమ్మ, నీకేం కావాలి? విష్ణుమూర్తి నా భర్తగా నాయన, తన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా తన భర్తని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. అప్పటి నుంచి మనకు ఇది ఆనవాయితీగా. ఆ రోజు కూడా శ్రావణ మాసంలోని పౌర్ణిమ. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని వధిస్తాడు. శిశుపాలుని వధించే క్రమంలో తన చక్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు చేతికి గాయమవుతుంది. అదే గాయంతో ఇంటికి వెళ్తాడు. అప్పుడు ద్రౌపది చూసి, అయ్యో అన్నయ్య చేతికి గాయమైందని చెప్పేసి తన
చీర కొంగును చింపి ఇక్కడ మణికట్టుకు కడుతుంది. అన్నయ్య, ఏ ఆపద నీకు రావద్దు, చిన్న గాయమైనా కూడా నా మనసు ద్రవించిపోతుంది అని చెప్పేసి ఆ చీర కొంగును కట్టడం వల్ల అదే రాఖీగా భావించి, అమ్మ నీకు ఎల్లవేళలా నేను రక్షకుడిగా ఉంటాను, నీకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను తల్లి అని చెప్పేసి శ్రీకృష్ణుడు అభయం ఇస్తాడు. అదేవిధంగా కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసినప్పుడు ఆ వస్త్రాలను ఇచ్చి కాపాడాడు. అట్లా అన్నగా బాధ్యత ఉంటుంది చెల్లెల్ని కాపాడుకోవటం. అదే విధమైన బాధ్యత జీవితాంతము ఉండాలనే సంకల్పంతో పెట్టిందే ఈ రక్షాబంధన్. నాకు నీవు రక్ష, నీవు నాకు రక్ష. అయితే ఈ రాఖీ కట్టడంలో అది కొంత ఆధునిక కాలంలో రకరకాల రాఖీలు కడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఒక 3 పోగుల దారం, తెల్ల దారానికి 3 పోగులు తీసుకొని మధ్యలో ఒక ముడేసి దానికి పసుపు రాసేయాలంతే. వీలైతే మామిడాకు, ఆచూత పత్రం, అదే చెప్పబడింది మంత్రం. మామిడాకును కట్టేసి, ఒకవేళ మామిడాకు కూడా అందుబాటులో లేకపోతే పసుపు దారానికి ముడేసి, మధ్యలో ముడేసి దాన్నే కంకణంగా కట్టేసి, ఆ రాఖీ కట్టే సమయంలో ఏనబద్ధో బలేరాజ దానవేంద్రో మహాబల తేనత్వామభిబధ్నామి రక్షే మాచరబంధనం. అంత బలమైనటువంటి రాక్షస రాజు యొక్క సోదరైనటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని కాపాడుగాక, మమ్మల్ని రక్షించుగాక, మేము జీవితాంతము ఇదే ప్రేమానురాగాలతో ఉందుముగాక అని చెప్పేసి ప్రార్థించి మనం ఆ రక్షాబంధాన్ని కడతాం. ఇంకా రక్షాబంధనం కట్టే విధానంలో సోదరుడికి, అంటే అన్నయ్య కానీ తమ్ముడికి కానీ ముందుగా గంధం పెట్టేసి బొట్టు పెట్టి ఆ రక్షాబంధనం కట్టిన తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించి మంగళహారతి ఇవ్వటం అనేది సాంప్రదాయం. దానికి గాను నా ఇంటికి వచ్చేసి మా సోదరి నేను బాగుండాలని, నేను ఆయుష్యవంతుడిగా ఉండాలని, నేను క్షేమంగా ఉండాలని నాకు ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి ఆమెకు చీరే సారే ఇవ్వటం అనేది సాంప్రదాయం. ఏదైనా బహుమతి ఇవ్వడమే సాంప్రదాయం. ఆమెకు అవసరమైంది ఏదైనా వస్తు రూపేణ, సరే ఆ స్థానంలో ఏదో డబ్బులు ఇస్తున్నారు, అయితే దానికి అంత అటాచ్మెంట్ ఉండదు. ఏదైనా వస్తు రూపంలో ఇస్తేనే మా పుట్టింటి వాళ్ళు నాకు ఈ బహుమతి ఇచ్చారని చెప్పేసి చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి, సంతోషపడడానికి అవకాశం ఉంటుంది. చిన్న స్పూన్ అయినా సరే పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అపురూపంగా చూసుకుంటారు వాళ్ళు. చిన్న వస్తువు అయినా సరే తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళకు గొప్పగా చెప్పుకుంటారు అత్తింటి వారింట్లో, మా అన్నగారు ఇది ఇచ్చారు, మా సోదరుడు ఇది ఇచ్చాడని చెప్పేసి. కాబట్టి బహుమతి రూపేణా కానీ చీర సారె రూపంలో కానీ మనం బహుమతిగా ఇచ్చేసి, అమ్మ నేను నీకు రక్ష, ఎలాంటి కష్టమైనా కూడా నేనున్నాను తల్లి. అంటే ఆ ఒక ముడి ఎందుకు వేస్తామంటే ఒకే పేగుతో మనం, ఒకే బంధంతో పుట్టామమ్మ మనం, ఒకే తల్లికి జన్మించాం కాబట్టి ఒక ముడిగా ఉందాము, కలిసే ఉందాము జీవితాంతం అని చెప్పడమే దాని ఉద్దేశం. అయితే అది కాస్త ఇప్పుడు కొంచెం ఏంటంటే అన్నదమ్ములకు మనస్పర్ధలు, అక్క చెల్లెళ్ళకు మనస్పర్ధలు, ఆస్తి తగాదాలు ఒకవేళ వచ్చినా కూడా బంధం విడిపోవద్దు. బంధం విడిపోయేంత మనస్పర్ధలు రాకూడదు. ఎందుకంటే ఈ ఆస్తి అనేది లేదా ఈ డబ్బులు అనేవి అశాశ్వతం.
కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు ఏదైనా వాదులాడుకోవచ్చు డబ్బుల గురించి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా కొంతవరకు సమంజసమే. కానీ అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు వాదులాడుకోవటం అనేది సమంజసం కాదు, యశస్సు కాదు ఆ కుటుంబానికి. సోదరి ఎప్పుడు ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, జీవితాంతము తనకు రక్షగా ఉంటానని చెప్పేసి అన్న అనే పదంలోనే ఉంది. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండవ అక్షరం కలిస్తే అన్న అని చెబుతారు. కాబట్టి అన్నగా బాధ్యత ఉంది, గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. చెల్లెల్ని రక్షించుకోవటంలో, చెల్లెలి యొక్క యోగక్షేమాలు చూడటంలో ఆయనకు తండ్రి తర్వాత ఆయన బాధ్యత వహిస్తాడు. కాబట్టి మన సాంప్రదాయంలో ఆడపడుచుని అగౌరవంగా చూడటం కానీ, తూలనాడటం కానీ, అవమానించటం కానీ చేయటానికి వీల్లేదు. అందుకే మన ఇంటికి స్వయంగా వారే వచ్చేసి ఎన్ని కష్టాలున్నా కూడా వ్యయప్రయాసలకు వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజున మా అన్నగారికి లేదా మా సోదరుడికి నేను రాఖీ కట్టి రావాలని చెప్పేసి ఇంట్లో 100 పర్మిషన్లు తీసుకొని వస్తారు వాళ్ళు. పాప అత్తగారి పర్మిషన్ కావాలి, మామగారి పర్మిషన్ కావాలి, భర్త గారి పర్మిషన్ కావాలి. ప్రత్యేకంగా ఈ రోజున ప్రయాణమై రావాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకు, ఎన్నో అవమానాలకు గురై వారు వచ్చేసి మన ఇంటి ముందుకు వచ్చేసి, మన ఇంట్లోకి వచ్చేసి మన క్షేమం, అన్నా నువ్వు క్షేమంగా ఉండాలి, సోదరా నువ్వు క్షేమంగా ఉండాలి అని ఆప్యాయతతో ఆ రక్షాబంధనాన్ని కట్టడం వల్ల వారిని సంతృప్తి పరచటం. బహుమతులు ఇవ్వటము ముఖ్యమేమీ కాదు, ప్రేమగా మాట్లాడటం, ఆ రోజు అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండటం, కలిసి భోజనం చేయటం. ఎన్ని రోజులు అవుతుందో అక్కతో కూర్చొని భోజనం. స్వస్తి. ఆ విధంగా రాఖీ పండుగను జరుపుకోవాలని మనసా వాచా కర్మన కోరుకుంటాం. స్వస్తి.